ఏపీలోని ఆ జిల్లా టీడీపీ మండలాధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఆ పోస్టును అడ్డం పెట్టుకొని భారీగా సంపాదించే అవకాశం ఉండడంతో దానికి అంత డిమాండ్ ఉందని అంటున్నారు. ఇసుక ర్యాంపులు, కోడి పందాలు, నిర్వాసితుల సమస్యలు, పేకాట, మద్యం ఇలా ప్రతిదీ అక్రమార్జనకు మార్గమన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆ మండలంపై ఉన్నతాధికారుల దృష్టి ఉండదు. జిల్లా, నియోజకవర్గ ప్రజాప్రతినిధుల చూపు పడదు. అందుకే అక్కడ మండల స్థాయి నాయకులదే హవా. గతంలో వైసీపీ నేతలు చెలరేగిపోతే ఇప్పుడు కూటమి లీడర్లు అదే పని చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఏదా జిల్లా, ఏ ప్రాంతంలో ఇదంతా జరుగుతోంది? అధికార పార్టీలో పదవి లభిస్తే కొందరికి పండుగే. ఉన్న పోస్టుతో పార్టీ పటిష్టం చేసి రాజకీయంగా ఎదగాలని కొందరు అనుకోరు. అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి పైరవిలు ఎలా చేసుకోవాలన్నదే ధ్యాస. దోచుకోవడమే ధ్యేయం. అదే భారీ ప్రాజెక్టులు అమలవుతున్న ప్రాంతాల్లో నిర్వాసితుల సమస్యలు ఉంటే ఏ స్థాయి పదవికి అదే లెవెల్లో పనులు జరుగుతాయి. అధికారులు, నేతలు కొమ్మక్కైతే డబ్బే డబ్బు. అందుకు టీడీపీలో ఓ మండలాధ్యక్ష పదవికి జోరుగా పైరవీలు చేసుకుంటున్నారని వినిపిస్తుందంటే అక్కడ ఏదో లపక. అంటే డబ్బు వచ్చే అవకాశం ఉండడంతోనే ఆ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారని వినిపిస్తుంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం టీడీపీకి కంచుకోట. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కనిపించగా కుక్కునూరు మండలంలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడింది. అందుకు కారణం పార్టీ నాయకుల కృషి అనే అంటారు కూటమి నేతలు. అటువంటి మండలంలో కొందరు టీడీపీ నేతలు అయిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో కుక్కునూరు మండలంలో జరిగినన్ని అక్రమాలు, అవినీతి మరెక్కడా లేవని అంటారు. ఇసుక అక్రమ తరలింపు, లిక్కర్ బెల్ట్ షాపులు, పేకాట, కోడి పందాల శిబిరాలు ఇలా ఒక్కటేంటి, అన్ని చట్టవిరుద్ధ కార్యక్రమాలే. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందా అంటే అదీ లేదు. కొందరు మండల స్థాయి నాయకుల అక్రమార్జన ఈ 18 నెలల పాలనలోనే కోట్ల రూపాయలు దాటాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కుక్కునూరు మండలంలో ఇసుక దందా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్రహీంపేట ర్యాంపు నుంచి తవ్విన ఇసుకను ఒకచోట భారీ ఎత్తున నిల్వ చేశారు. ఫ్యాన్ పార్టీ పవర్ పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. కానీ కొందరు టీడీపీ నేతలు శాండ్ను అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సహకరించిన నేతలకు వారి స్థాయిని బట్టి ముడుపులు ముట్టజెప్పారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోలవరం నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణం, R&R పరిహారంలోనూ టీడీపీ నేత తన సమీప బంధువు ద్వారా అక్రమాలకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా పరిహారం అందుకోని నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం 1900 కోట్లు నిధులు విడుదల చేయగా కొందరు నిర్వాసితులకు డబ్బులు అందలేదు. డాక్యుమెంట్లలో తేడాలు ఉండడంతో పరిహారం ఇవ్వలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ వారు కేఆర్ పురం ITDA అధికారులను ఆశ్రయించారు. వారు మాత్రం తక్కువ తిన్నారా? వారికి ముడుపులు కావాలి కదా. అందుకే న్యాయం చేయాలని వచ్చిన నిర్వాసితులను నేతల దగ్గరకు పంపుతున్నారని వినిపిస్తుంది. అటువంటి వారికి న్యాయం చేస్తామనే పేరుతో ఆ నేత కొందరు జనసేన నాయకులతో కలిసి ఏకంగా కౌంటర్నే తెరిచారని సమాచారం. వారికి పరిహారం అందాలంటే ఎంత కమిషన్ ఇవ్వాలని కరాఖండిగా తేల్చి చెప్పి నిర్వాసితుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరిహారం అందలేదు, న్యాయం చేయాలని తన దగ్గరకు వచ్చిన నిర్వాసితులపై స్వయంగా ITDA సిబ్బంది బెదిరింపులకు దిగారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వెళ్లి ఆ నాయకుడితో మాట్లాడి సెటిల్ చేసుకోండి, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతానని నిర్వాసితులను హెచ్చరించినట్లు ఉన్న ఫోన్ ఆడియో అప్పట్లో వైరల్గా మారింది. అంతేకాదు, నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తానని 20,000 చొప్పున ఇవ్వాలి, తాను మండల స్థాయి నాయకుడికి కట్టాలి అంటూ ITDA అధికారి మాట్లాడిన మరో ఫోన్ కాల్ రికార్డు కూడా హల్చల్ చేసింది. దీని వెనుక మండల నేత ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ITDA అధికారులతో బేరసారాలు ఆడిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ పరువును భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆ నేతపై పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు, R&R ప్యాకేజ్ విషయంలో కొందరు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని కూటమి పార్టీల కేడర్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ కమిషన్ల వ్యవహారం ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పరిహారం కోసం మధ్యవర్తులను కలవద్దు, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని రామానాయుడు బహిరంగంగానే స్పష్టం చేశారంటే
ఆ నేత దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న సమయంలో మండలంలో హడావుడి మొదలైంది. సంపాదనకు అవకాశం ఉండడంతో పార్టీ మండల అధ్యక్ష పదవిపై అందరి కన్ను పడింది. అధికారులు, ప్రజాప్రతినిధుల అజమాయిషీ లేకపోవడంతో ఎలాగైనా పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. దీనికి తోడు మండల అధ్యక్షుణ్ణి మార్చాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో కొందరు నాయకులు పైరవీలు చేసుకుంటున్నారని సమాచారం. అదే సమయంలో ఆ నేతను మార్చాలంటూ కొందరు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని తెలిసింది. పోలవరం నిర్వాసితులు R&R ప్యాకేజ్ కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తుంది. దీనిపై కూటమి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.